బ్లడ్ మోషన్స్ అవుతున్నప్పుడు ఈ టాబ్లెట్ వాడకూడదన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్ లోపెరామైడ్. దీని యొక్క ధర 63 రూపాయలు. దీనిని మైక్రో ల్యాబ్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఈ మెడికేషన్ని లూజ్ మోషన్స్ అనే సమస్యను తగ్గించేందుకైతే ఉపయోగిస్తూ ఉంటారు. మరియు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు అయ్యే లూజ్ మోషన్స్ కోసం కూడా, అంటే ఫ్రూట్స్ అవ్వచ్చు లేదా నాన్ వెజ్ అవ్వచ్చు, ఇలాంటివి తిన్నప్పుడు అయ్యే మోషన్స్ని తగ్గించేందుకు, అంటే స్పెసిఫిక్గా లూజ్ మోషన్స్ని తగ్గించేందుకు అయితే ఈ మెడికేషన్ ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని ఏ సందర్భాల్లో ఉపయోగించకూడదంటే బ్లడ్ స్టూల్స్ మరియు మ్యూకస్తో కూడిన జెల్లీ స్టూల్స్ అయ్యేటప్పుడు అయితే ఉపయోగించకూడదు. ఒకవేళ ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఆ స్టూల్స్ అలాగే కడుపులో ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవుతుంది, కాబట్టి ఈ మెడికేషన్ అయితే ఉపయోగించకూడదు. ఈ మెడికేషన్ ఏ విధంగా వర్క్ చేస్తుందంటే పెద్ద పేగులలో కదలికల్ని తగ్గిస్తుంది. ఇలా కదలికలు తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా వాటర్ని పెద్ద పేగులు అబ్జర్వ్ చేసుకుంటే వాటితో పాటు న్యూట్రియంట్స్ని కూడా అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఫలితంగా లూజ్ స్టూల్స్ అవ్వవు. తర్వాత పేషెంట్స్ న్యూట్రియంట్స్ని కూడా ఎక్కువగా లాస్ అవ్వరు. ఈ మెడికేషన్ని వాడినన్ని రోజులు మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. మలబద్ధకంగా ఉండడం, వాంతి వచ్చినట్టుగా ఉండడం, తలనొప్పి, తల తిరిగినట్టుగా ఉండడం, కడుపు నొప్పి, నోరు ఆరినట్టుగా ఉండడం. దీనిని ఆహారంతో పాటు లేదా ఆహారం తీసుకోకుండా కూడా ఉపయోగించవచ్చు. దీనిని రోజుకొకసారి లేదా రోజుకు 2 సార్లు, ఒక్కో సందర్భంలో అయితే 2 క్యాప్సిల్స్ని ఒకేసారి కూడా డాక్టర్ గారు అయితే ప్రిస్క్రైబ్ చేసే ఛాన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద లూజ్ మోషన్స్. ఈ మెడికేషన్తో పాటు WHO ORS 4.4 గ్రామ్ ఉండే సాషేని 200 ml వాటర్లో కలిపి స్లోగా తాగవలసి ఉంటుంది. లూజ్ స్టూల్స్ ట్రీట్మెంట్లో ఎల్డోపర్ క్యాప్సిల్తో పాటుగా ప్రోబయాటిక్ టాబ్లెట్స్ లైక్ స్పోర్లాక్ టీఎస్ లేదా రెడోటిల్ క్యాప్సిల్స్ లాంటి మెడికేషన్స్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి కూడా తగ్గకపోతే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ మరియు IV ఫ్లూయిడ్స్ని అయితే డాక్టర్ గారు పెట్టడం జరుగుతుంది.